హే గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజైతే కుకింగ్ ఛానల్ వాళ్ళ గురించి ఒక మంచి థంబ్‌నెయిల్ ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలని ఖచ్చితంగా చెప్తానన్నమాట క్లారిటీగా. అయితే చాలామంది కుకింగ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా గర్ల్సే కుకింగ్ ఛానల్స్ అయితే పెడతారన్నమాట. వీళ్ళకి కొంచెం కష్టమవుతుందన్నమాట థంబ్‌నెయిల్ చేసుకోవడానికి. అదే బయటికి ఇస్తే చాలా డబ్బులైతే తీసుకుంటారు. అయితే ఈ థంబ్‌నెయిల్స్ చేయడానికి కూడా మనమైతే డబ్బులు కూడా తీసుకుంటున్నాంలెండి. చేస్తున్నాం కూడా. కాకపోతే అందరి మీద చూసుకుంటే మనం జస్ట్ 99 రూపీస్‌కే ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే ఇస్తున్నాము. సో, నా దగ్గర చేసుకోమని చెప్పను గానీ, కాకపోతే మీకు ఈరోజు ఏం చెప్తానంటే, సో, కుకింగ్ ఛానల్ ఎవరైతే గర్ల్స్ చాలా ఇబ్బందులు పడతారన్నమాట. సో, థంబ్‌నెయిల్ చేసుకోవడానికి వాళ్ళకి సింపుల్‌గా బేసిక్ థంబ్‌నెయిల్ అయితే చెప్తాను. బేసిక్ థంబ్‌నెయిల్ అంటే చాలా సింపుల్‌గా ఒక 10 మినిట్స్‌లో అయిపోయే థంబ్‌నెయిల్ అయితే చెప్తానన్నమాట. సో, సింపుల్‌గా మీరు పిక్సెల్ ల్యాబ్ అయితే మనకు ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. అక్కడ నుండి ఎక్కించేసుకోండి. ఎక్కించిన తర్వాత ముందుగా బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం నార్మల్‌గా చూసుకుంటే ఒక బ్రౌన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకుందాం. బ్రౌన్ అంటే లైట్ ఈ కలర్ అయితే తీసుకుందాం. సో, కలర్స్ నాకు కొంచెం ఐడియా లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో, లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతుందనమాట. ఫర్ సపోజ్ మీరు ఒక వంట చేశారనుకోండి. ఖచ్చితంగా ఒక వంట పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని క్రోప్ చేసుకోండి ముందుగా. క్రోప్ చేసుకోండి ఈ విధంగా. సో, నేనైతే పీఎన్‌జీలో డౌన్లోడ్ చేశాను. సో, మీరు ఏదైనా వంట చేసుకుంటారు కదా, అది క్రోప్ అయితే చేసుకోండి. క్రోప్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్లు కూడా మీరైతే క్రోప్ చేసుకోవచ్చు. మీడియం ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఎక్కడ పెట్టాలనేది మీకు అర్థమవుతుందనమాట. సో, ఇలా మిడిల్‌లో అయితే నేను పెట్టాను. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి షాడో అని ఉంటుంది. షాడో ఆన్ చేసుకొని ఇది మనకి కొంచెం ఒక 13లో పెట్టుకోండి బ్లర్ రిడక్షన్. అండ్ ఇది సైడ్కి వచ్చేది ఇటు సైడ్ పెట్టుకోండి. డౌన్కి వచ్చేది షాడో అనమాట. అంటే డౌన్కి వచ్చేది అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ యొక్క రిఫ్లెక్షన్ పడుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ షాడోస్ మీద క్లిక్ చేయండి. షాడోస్ మీద క్లిక్ చేసి ఈ పక్కన యారో ఉంది కదా, డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి రౌండెడ్ షేప్ అనేది వస్తుంది. రౌండెడ్ షేప్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఫుల్ డ్రాగ్ అయితే చేసుకోండి. ఫుల్ డ్రాగ్ అయితే ఇలా చేసుకోండి. ఇది మనకి మధ్యలో ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్గా ఆఫ్ ది పార్ట్ అదే ఉండాలి. ఆఫ్ ది పార్ట్ అయిన తర్వాత దీనిని బ్యాక్గ్రౌండ్లో పంపించేయండి. ఇప్పుడు మనకి ఒక షేప్ అవుట్ అయితే వచ్చిందనమాట. షేప్ అయితే వచ్చింది. దీన్ని కొంచెం మీరైతే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో, సెంటర్కి అయితే కరెక్ట్గా ఉన్నట్టు సెట్ చేసుకోండి. ఇప్పుడు మనకి కొంత లుక్ అయితే వచ్చింది. దీనిని ఇంకా కొంచెం లుక్ని కొంచెం బెటర్ చేయడానికి మళ్ళీ షాడోస్ మీద క్లిక్ చేసి దీనిని మనం ఇక్కడ మనకి రెక్టాంగిల్ సైజ్ అయితే ఉంటుంది. ఐ మీన్ స్క్వేర్ టైపే కానీ రివర్స్లో ఉంటుంది. దీన్ని తీసుకొని దీనికి గ్రీన్ కలర్ పెట్టండి. గ్రీన్ కలర్ పెట్టి అది మీకు నచ్చే కలర్ పెట్టండి. ఈ చివరైతే పెట్టండి. అది జస్ట్ చిన్న అవుట్లుక్లా ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే మీకు ఎలా చెప్పాలంటే దీనికి ఈ షాడో ఓన్లీ ఈ సర్కిల్ ఇస్తే మీకు లుక్ అనేది రాదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇలా వచ్చింది కదా, దీని తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సర్కిల్ని ఒక స్ట్రోక్ అయితే ఇవ్వండి. సర్కిల్కి ఒక స్ట్రోక్ అయితే ఇద్దాం. సో, సింపుల్గా కొంచెం బ్లాక్ కవర్ ఏదైనా చిన్న నార్మల్ స్ట్రోక్ అయితే ఇద్దాం. సో, ఓకే, ఈ స్ట్రోక్ అయితే ఇద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ దాకా కొంచెం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మన ఫోటో విషయంలో కొంచెం బాగానే ఉంది. సో, దీన్ని ఇంకా మాడిఫై చేయాలి. మాడిఫై అంటే ఇంకా కళ్ళకి అందంగా కనిపించేలా చేయాలన్నమాట. దీని ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫుడ్ని ఉందో మీ దగ్గర ఆ ఫుడ్ని మళ్ళీ తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలానే ఉంచేయండి. ఈ సైజ్ సరిపోతుంది. ఈ సైజ్ పెట్టేసి దీని ఒపియాసిటీ ఫుల్గా తగ్గించేసి దీన్ని ఇంచుమించుగా మీరు 20లో పెట్టుకోండి. 20లో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో పంపించేయండి. బ్యాక్గ్రౌండ్లో పంపిస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒక లుక్ వస్తుంది అన్నమాట. మీ పిక్చర్కి ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇది నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇదేంటి వెజ్ బిర్యానీ. మీరు ఏదైతే ఆ మ్యాటర్ రాసుకోండి. అండ్ నేనైతే వెజ్ బిర్యానీ అని రాసుకుంటున్నాను. వెజ్ అనేది ఒకదే రాస్తున్నాను. రాసి నేనైతే కొంచెం పెద్దగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా అక్షరాలు అనేవి పెద్దగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెట్టుకున్న తర్వాత దీన్ని నేనైతే ఫాంట్లో ఇదైతే వాడుతున్నాను. మీరు రాంభద్ర యూజ్ చేయండి, బాగుంటుంది. రాంభద్ర యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి మనకి గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి. మన కలర్ మీద సింబల్ మీద క్లిక్ చేస్తే గ్రేడియంట్ కలర్ ఉంటుంది. గ్రేడియంట్లోకి ఇచ్చి మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెట్ చేసుకోవాలన్నమాట. అది సెట్ చేసుకోవడం చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ర్యాండమ్ కలర్స్ ఉంటాయి కదా, మీద ఒక కలరు కింద ఒక కలరు, అది సెలెక్ట్ చేసుకొని మీకు
ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఇది ఉంది కదా, ఈ కలర్ వంకాయ కలర్ టైపు, ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలో అదైతే పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ కొంచెం బాగుందని నేనైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకున్నాను. వెజ్కి అయితే ఈ కలర్ ఇచ్చాను. ఇది ఇంకా అట్రాక్టివ్గా కనిపించడానికి దీనికి నేను స్ట్రోక్ ఇస్తాను. స్ట్రోక్ ఇచ్చి కొంచెం ఇందాక చెప్పినట్టే కొంచెం సైడ్కి అయితే లాక్కుంటాను అనమాట, స్ట్రోక్ బాగా కనిపించడం కోసం, ఐ మీన్ షాడో బాగా కనిపించడం కోసం. ఆ తర్వాత స్ట్రోక్ అయితే ఇచ్చుకుంటాను. స్ట్రోక్ ఇచ్చి నేను స్ట్రోక్ అనేది 3 or 2లో పెట్టుకున్నాను. ఓకేనా, ఇలా పెట్టేసుకొని దీన్ని నెక్స్ట్ కాపీ చేసుకోండి. అంటే క్లిక్ చేసి కాపీ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇది బిర్యానీ కాబట్టి బిర్యానీ అని అయితే రాయండి ఇక్కడ. సో మీరు చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అని రాయొచ్చు. అండ్ ఇది వెజ్ బిర్యానీ కాబట్టి సో నేనైతే వెజ్ బిర్యానీ అయితే రాస్తున్నాను అనమాట. ఓకే, బిర్యానీ అనేది రాసాను, వెజ్ బిర్యానీ 3 dots అయితే పెట్టాను. సో పెట్టేసి ఇలా అయితే పెడుతున్నాను అనమాట. సో కొంచెం అందంగా కనిపించడానికి ఇలా అయితే మనం పెడుతున్నాము. సో ఇలా వెజ్ బిర్యానీ అని పెట్టాం కదా. సో ఓకేనా, చాలా కొంచెం ప్రీమియం లుక్ అయితే వచ్చింది దీనికి. ఈ కలర్కి కొంచెం చూడండి, ఈ కలర్ అనేది కొంచెం బాగుంది అనిపిస్తే ఇది ఉంచండి, లేదు అంటే మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది నాకు కొంచెం ప్రీమియం లుక్ అయితే వచ్చిందనమాట. సో అందుకే నేను ఇలా అయితే పెడుతున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చేసుకోండి. ఇది మనకి ఇలా క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ పెట్టాలో అన్నది. సో దాన్ని బట్టి మనం మిడిల్ ఆర్డర్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలో అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. నేనైతే ఈ విధంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత బిర్యానీకి లాక్ వేసుకున్నాను, ఎందుకంటే అది కదిలిపోతుందని. సో ఓకే, ఇలా అయితే మీరు వెజ్ బిర్యానీ ఇదిగోండి ఇక్కడైతే రాయండి. లేదంటే దీని ఫాంట్ స్టైల్ మార్చేసి కొంచెం కిందకు కూడా రాయొచ్చు అనమాట. చూపిస్తా మీకు అది కూడా. ఫాంట్ స్టైల్ ఇలా పెట్టాం కదా, ఇలా అయితే ఈ విధంగా పెట్టి కూడా మీరు బాగుంటుంది. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. వెజ్ బిర్యానీ ఇది కూడా చూడడానికి బాగుంది, చూడండి మీరు. అంటే ఆర్ మీద వచ్చింది. సో ఇంకా చిన్నగా చేసుకొని కూడా మీరైతే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, వెజ్ బిర్యానీ. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇలా అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కింద అంటే క్లిక్ చేయాలి కదా, మన వీడియో క్లిక్ చేయాలంటే ఏదో ఒక మ్యాటర్ అయితే రాయాలి. నేనేమనుకుంటున్నానంటే వెజ్ బిర్యానీ ఇలా చేసి చూడండి అని పెడతాను. ఓకే, ఇలా చేసి చూడండి అని పెట్టాను. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం డిఫరెంట్గా పెడతాము. సో దీన్ని కూడా ఫాంట్ అనేది డిఫరెంట్గా పెడతాము. సో మీకు నచ్చే ఫాంట్ పెట్టుకోవచ్చు, నేను ఇదే పెట్టాలి అనేది నేను చెప్పను. మీ కళ్ళకి ఏదైతే అందంగా కనిపిస్తుందో సో అదైతే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు సింపుల్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా చేస్తున్నా సరే అది అందంగా కనిపించాలి కదా. సో ఇదైతే నేను ఈ కలర్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. ఈ కలర్ని ఏ విధంగా తేవాలంటే జస్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఈ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ దగ్గర తీసుకెళ్ళి జస్ట్ ఓకే కొట్టాలన్నమాట. ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం షాడో అండ్ స్ట్రోక్, ఇంతే సింపుల్. సో థంబ్నెయిల్ డన్. అయితే ఇంకా అందంగా కావాలంటే నేను కొంచెం చెప్తాను. సో లేదు ఇంతవరకే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి స్మోక్ ఏదైనా పెట్టుకోవాలన్నా పిఎన్జీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ యారోస్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఏదైనా ఏదైనా కావాలనుకోండి మీకు, ఆ యారో కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇటువంటి యారో ఏదైనా డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో లేదు యారో కొంచెం ఓవర్గా ఉంది అనుకుంటే యారో కూడా తీసేయచ్చు. సో నేనైతే యారో అనేది ఇలా పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. మీద స్మోక్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఇలా పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇలా యారో కూడా పెట్టుకోండి, బాగానే ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను మీకు. సో అది కూడా మీరు వింటే ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి. అండ్ ఇది తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు పెట్టేసే బదులు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇందులో పిక్సెల్ ఆర్ట్లోకి తీసుకెళ్ళిపోండి. ఆ థంబ్నెయిల్ని తీసుకెళ్ళిపోయి దానికి బార్డర్స్ అనేది ఇవ్వండి. బార్డర్స్ ఇస్తే ఏంటంటే ఒక లుక్ వస్తుంది అనమాట దానికి. సో నేను చూపిస్తా చూడండి.
మంచి లుక్ రప్పించడం కోసం మాత్రం చెప్తున్నాను. సో సింపుల్గా కూడా చేసుకోవచ్చులేండి. అలా కూడా మీరు డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ బోర్డర్స్ మీద క్లిక్ చేసి అండ్ ఇలా కూడా మనం రేడియస్ ఇవన్నీ తగ్గించేసి అండ్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం వేరే ఏదైనా కలర్ కానీ వైట్ కానీ పెట్టుకొని దీన్ని ఇలా కూడా మనమైతే చిన్నగా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇది అయిపోయింది కాబట్టి దీన్ని మనం కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. సో నార్మల్గా ఏదైనా వేరే కలర్ ఏదైనా పెట్టుకుందాం. ఇలా అయితే ఎల్లో కలర్ అయితే పెట్టుకున్నాను. ఇన్నర్ షాడో కూడా మనం ఎల్లో ఆర్ ఏదైనా డిఫరెంట్ కలర్ అయితే పెట్టుకుందాం. సో కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో ఈ విధంగా పెట్టి కూడా మనమైతే థంబ్నెయిల్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇన్నర్ షాడో కూడా మనమైతే పెట్టుకోండి. అండ్ ఇది కూడా కొంచెం కలర్ అనేది ఈ కలర్ అయితే పెట్టుకోండి. చూడండి ఇప్పుడు అంత లుక్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది, అంత లుక్ అనేది వచ్చిందో. సో మీకు ఇదిగోండి ఇలా సేవ్ అయితే చేసుకోండి. ఇలా సేవ్ చేసుకొని ఇదైతే మీరు థంబ్నెయిల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? సో ఒకసారి అయితే నేను థంబ్నెయిల్ అయితే చూపిస్తాను. సో ఈ విధంగా మీకైతే థంబ్నెయిల్స్ అనేవి చేసుకోవచ్చు. గైస్ ఈ విధంగా అయితే మీరు థంబ్నెయిల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. కుకింగ్ ఛానల్స్ వాళ్ళు సింపుల్గా మీరైతే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ థంబ్నెయిల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాను. ఓన్లీ గర్ల్స్లో ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఈ థంబ్నెయిల్ నేను ఫ్రీగా ఇస్తాను. కంపల్సరీ ఎవరికైనా కావాలంటే నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి పంపించేస్తాను ఫ్రీగా. ఈ మన ఛానల్ తరపున గర్ల్స్ కూడా మనం సపోర్ట్ చేస్తాము ఇకపై. అండ్ కుకింగ్ ఛానల్స్ అవ్వచ్చు అండ్ మంచి మంచి ఛానల్స్కి థంబ్నెయిల్స్ ఏ విధంగా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్.